ప్రకృతి పామవస్తభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతిర్వశాత్ అవసం ప్రకృతిర్వశాత్ సమస్త జగత్తు నా ఆధీనంలో ఉన్నది నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పముతోనే అది చివరకు లయించిపోతుంది. దీనికి భాష్యము ప్రతిపదార్థం జగద్గురు శ్రీ ప్రపాదుల వారి ద్వారా ప్రపాదికి ఈ భౌతిక జగత్తు భగవంతుని అపరాశక్తి ప్రదర్శన. ఇది వరకే ఈ విషయం చాలా సార్లు వివరించబడింది. సృష్టి కాలంలో భౌతిక శక్తి మహాతత్వ రూపంలో ప్రకటమవుతుంది. దానిలోనికి భగవంతుడు తొలి పురుషావతారముగా అంటే మహావిష్ణువుగా ప్రవేశిస్తాడు. అతడు కారణ సముద్రంలో శయనించి అసంఖ్యాకమైన విశ్వాలను శ్వాస ద్వారా సృష్టిస్తాడు. వాటిలో ప్రతి దానిలోనికి భగవానుడు తిరిగి గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. ఈ రకంగా ప్రతి విశ్వము సృష్టించబడుతుంది. అయినా అతడు ఇంకా క్షిరోదక సాయి విష్ణువుగా ప్రకటమవుతాడు. ఈ విష్ణువే పరమాణువుతో పాటుగా ప్రతి దానిలో ప్రవేశిస్తాడు. ఈ యథార్థమే ఇక్కడ వివరించబడింది. అతడు ప్రతి దానిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ మనకు ఏం విషయం అర్థమవుతుందంటే భగవంతుడు చెప్తున్నాడు ఈ భౌతిక జగత్ అనేది భగవంతుని యొక్క అపరాశక్తి. పరాశక్తి అపరాశక్తి అనేది మనం 2 శక్తులు ఉంటాయని చెప్పుకున్నాం గత శ్లోకాలలో, అవునా? అయితే ఇది పరాశక్తి ప్రదర్శన. ఈ యొక్క భౌతిక జగత్ అనేది ప్రకృతి శక్తి. అంటే భగవంతుడు ఈ యొక్క సృష్టి ఎప్పుడైతే ప్రకటమవుతుందో దానిలోకి భగవంతుడు తొలి పురుషావతారంగా అంటే మహావిష్ణువుగా ప్రవేశిస్తాడు. అంటే ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రిని అని భగవంతుడు చెప్తున్నాడు. ఆయన ఈ లోకాలన్నింటినీ కూడా తన శ్వాస ద్వారా అనంతమైన లోకాలు క్రియేట్ చేస్తాడు భగవంతుడు. వాటిలో ప్రతి దానిలోకి కూడా భగవంతుడు గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. ఎందుకు? ఆ భగవంతుడు గర్భోదక సాయి విష్ణువుగా ఆ యొక్క గోళం అయితే ఆ లోకం యొక్క గర్భంలోకి ప్రవేశించకపోతే ఆ యొక్క లోకాలు ఆయా కక్షలలో తిరగవు. అవి ఆ స్థితి నుండి పతనమైపోతాయి. ఎన్నో లోకాలు ఒకదానికొకరు ఢీకొడి భయంకరమైన స్థితులు కలుగుతాయి. అందుకని భగవంతుడు ఆ యొక్క లోకాల గర్భస్థానంలోకి వెళ్ళిపోయి గర్భోదక సాయి విష్ణువుగా ఉంటాడు అక్కడ. ఆ విధంగా వాటిని ఉనికికి కారణమవుతున్నాడు భగవంతుడు అక్కడ. అట్లనే ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు? పరమాణువుతో పాటుగా ప్రతి దానిలోకి ప్రవేశిస్తాడు. అంటే అతి సూక్ష్మమైన దానిలోకి ప్రవేశిస్తాడు. చూడండి, మనము ఒక్కోసారి దాన్ని ఏమంటారు మిర్రర్ మైక్రో ఏమంటారు భూతద్దం లాంటిది. అది పెట్టుకొని చూస్తే అతి సూక్ష్మ క్రిములు కనిపిస్తాయి. అవి కదలాడుతూ ఉంటాయి. అది చూడడమే చాలా చిన్నగా ఉంటది. దానిలో భగవంతుడు ఆత్మస్వరూపకంగా వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ అంటే ఎంత సూక్ష్మంగా వెళ్ళిపోవాలి భగవంతుడు అంటే పిపీలి కాది బ్రహ్మాది పర్యంతం. అంటే చిన్న సూక్ష్మ స్థితి చీమ స్థితి కానుండి
బ్రహ్మ వరకు కూడా భగవంతుడు అందరి హృదయాల్లోకి వెళ్ళిపోయి వాటి ఉనికికి కారణమవుతున్నాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు నెక్స్ట్ పేరాలను. ఇక జీవులకు సంబంధించినంత వరకు ఈ ప్రకృతిలో వారందరినీ బీజ రూపంలో ఉంచగా తమ పాత కర్మల ఫలంగా వారు వివిధ స్థానాలను స్వీకరిస్తారు. ఆ విధంగా ఈ భౌతిక జగత్తు కర్మలు ప్రారంభమవుతాయి. అంటే మన జీవులకు సంబంధించినంత వరకు అంటే మన మానవులు కానీ లేకపోతే ఈ పశుపక్షాలు కానీ రకరకాల జీవులు ఎన్నైతే ఉంటాయో ఈ అన్ని జీవులు కూడా ఎట్లా ఉంటాయంటే వీళ్ళందరినీ కూడా బీజ రూపంలో ఉంచుతాడు భగవంతుడు. అంటే వాళ్ళ యొక్క పాత కర్మలు ఏవైతే ఇప్పుడు ఇది లయం అయిపోతుంది, ఈ లోకం ఇప్పుడు లయం అయిపోతున్నప్పుడు, మహాప్రళయం వచ్చినప్పుడు లయం అయిపోతున్నప్పుడు జీవులు ఏ ఏ కర్మలు చేసుకున్నారో వాటి ఫలితాలు ఏంటి అన్ని ఇప్పుడు కొన్ని కోట్ల గోవులలో ఒక ఆవు దూడను వదిలిపెడితే అది వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి ఎట్లా పోయి ఆ ఆవునే చేరుకుంటుందో అట్లనే మన దేహాలు వదిలిపెట్టిన తర్వాత కూడా మన ఆత్మను అనుసరించే మనం చేసిన ప్రతి కర్మ కూడా అనుసరించే వెంబడిస్తూ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు ఈ క్రియేషన్ అంటే ఒక సృష్టిని మొదలు పెడతాడో అప్పుడు మనం చేసుకున్న ప్రతి కర్మతో పాటు ఈ ఆత్మ దేహాలను ఆయా స్థితుల్లో అంటే మనం సత్వ రజస్తమో స్థితులలో ఏ స్థితులలో దేహత్యాగం చేస్తాం ఇప్పుడు మళ్ళీ అదే విధంగా శరీరాలను మనకిచ్చి ఆ కర్మలు అనుభవించే స్థితిని తీసుకొస్తాడు భగవంతుడు. అంటే ఇవన్నీ ఎప్పుడైతే రకరకాల ఈ జీవజాతులన్నీ కూడా కర్మలు అంటే సృష్టి జరిగిన క్షణం నుండి ప్రారంభమైపోతాయి అన్నట్టు. ఇవన్నీ కూడా భౌతిక జగత్తు ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆ కర్మలన్నీ కూడా ప్రారంభమైపోతాయి. అంటే ఇవి ఒక పరిణామ క్రమంలో జరగలేదు. ఇవి అంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఉండదు. ఈ రకరకాల జీవజాతులు కూడా చెప్తున్నాడు ఇక్కడ. వివిధ జీవజాతులు కూడా ఈ విశ్వంతో పాటుగానే వెంటనే సృష్టించబడ్డాయి. మానవులు, జంతువులు, పశువులు, పక్షులు అన్ని కూడా ఏకకాలంలో సృష్టించబడ్డాయి. ఎందుకంటే ఈ గడిచిన ప్రళయ సమయంలో అంటే గతంలో ప్రళయం ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో జీవులు ఏ ఏ కోరికలను కలిగి ఉన్నారో అవే తిరిగి మళ్ళీ ప్రకటమవుతాయి. చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. కొంతమంది కష్టాలు వచ్చి దేహత్యాగం చేసేస్తాం అనుకుంటారు, అయిపోతుంది ఈ కష్టాలను తిరిగి అస్సలు పోవు. ఈ కష్టాలు అట్లనే ఉంటాయి. మళ్ళీ అనుభవించడం కోసం మళ్ళీ దేహం తీసుకోవాలి. చూడు ఎంత టైం వేస్ట్ చేసుకుంటాం మనం. అందుకని ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. ఎప్పుడు మనం ఆ కష్టాన్ని ఎదిరించాలి, భగవంతుని ఆ శక్తిని మనం ప్రార్థించాలి, వాటి నుండి బయటపడాలి మనం. ఎందుకంటే మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి కదా, అది మనం ఇక్కడ చేయాలి. ఈ పద్ధతి విషయంలో జీవులకు సంబంధం లేదని అవశం అనే పదం చే ఇక్కడ స్పష్టంగా సూచించబడింది. అంటే అవశం అంటే ఏంటిది? అప్రయత్నంగా అని అర్థం. గడిచిన సృష్టిలోనే గడిచిన జీవితంలో వారి స్థితే తిరిగి ప్రకటన అవుతుంది. చూడండి, గత జీవితంలో ప్రళయం కంటే ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం మోక్ష స్థితిని పొందకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉంటామో అదే స్థితిని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు. కర్మను అనుసరించి మనకు దేహం ఇవ్వడం జరుగుతుంది. అది అంటే ఇదంతా కేవలం భగవంతుని సంకల్పం చేతనే జరుగుతుంది. దీన్నే భగవంతుని అచింత్య శక్తి అంటారు. అచింత్య శక్తి అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. మన శృతి ప్రమాణం చెప్తుంది ఏమని? ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యహ కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా ఏషాం సుఖం శాశ్వతం వేతరేషం అని కఠోపనిషత్తు చెప్తుంది మనకు. అంటే భగవంతుడు ఎవరైతే ఒక్కడే ఉన్నాడో అందరిని నియంత్రిస్తాడో, సర్వభూతాలకు కూడా ఎవరు అంతరాత్మ అయి ఉంటాడో ఆ భగవంతుడు ఒక్కడే అయి కూడా రకరకాల రూపాల్లో ప్రకాశిస్తాడో, ధీర పురుషులు ఎవరైతే ఉంటారో, ఎవరి ఆత్మను దర్శిస్తుంటారో వాళ్ళ ఆత్మలలో అలాంటి వాళ్ళే నిత్య సుఖాన్ని పొందుతారు. మిగతా వాళ్ళు అలాంటి సుఖాన్ని పొందలేరు అని చెప్తుంది ఇక్కడ. అంటే భగవంతుడు ఈ మన అర్థం చేసుకో అచింత శక్తి అంటే ఏంటిది? భగవంతుడు క్రియేషన్ చేస్తాడు కానీ భగవంతుడు అందులో కరెక్ట్ అయి ఉండడు. అటాచ్మెంట్ పెంచుకోడు. దాంట్లో మనం చేసే కర్మకు మనమే బాధ్యులం. భగవంతుడు ఇక్కడ ఇంకా చెప్పకూడదు, ఇంకొంచెం ఉంది ఇంకో 2 లైన్లు. వివిధ జీవజాతులను సృష్టించిన తర్వాత భగవంతునికి
వారితో ఎటువంటి సంబంధం ఉండదు. వివిధ జీవుల కోరికలను తీర్చడానికే సృష్టి జరుగుతుంది. అందుకే భగవంతుడు దాంతో సంబంధం పెట్టుకోడు. క్రియేషన్ చేస్తాడు. మన కర్మలకు మనమే ఫలితాన్ని అనుభవించాలి. ఎవరు కారణం కాదు, మనమే కారణం. ఈ విషయాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి కదా. అంటే ఇంకా డెప్త్ గా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈ సృష్టి రచన ఎట్లా ఉంటదంటే నిరంతరాయంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంటది అన్నట్టు. అంటే భగవంతుడి చేత అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అందుకే భగవంతుని ఏమంటారు, భూత భవ్య భవత్ ప్రభు అని విష్ణు సహస్రనామ పారాయణలో భగవంతుడి కోసం చెప్పబడుతుంది. అంటే భగవంతుడే ఈ సృష్టి స్థితులకు అధ్యక్షుడు కూడా ఆయనే. ఈ శ్లోకంలో ఇదే విషయాన్ని చెప్పడం. అంటే భగవంతుడు తన ప్రకృతిని స్వీకరించి ఈ సృష్టిని చేస్తాడు. ఎందుకంటే ప్రకృతి తల్లి అని చెప్తున్నాడు, భగవంతుడు తండ్రి అని చెప్తున్నాడు. నేను మళ్ళీ ఈ ప్రకృతి ఎవరు? భగవంతుని సదా ఎప్పటికి కూడా ఆశ్రయించుకున్నటువంటి గొప్ప అచింత్యమైన శక్తి, అంటే పరాశక్తి. అంటే ఇంకా చెప్పాలంటే మాయా విలాసిని. అంటే ఇంకా చెప్పాలంటే మనుషులను మోహింపచేసే దివ్య శక్తి. అంటే మనకు రకరకాల చెప్తారు, విక్షేప ఆవరణాలను కలిగించేటువంటి మాయ యొక్క ధీశక్తి అన్నట్టు ఇది. అంటే ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో ఈ సేవలను, ఈ శక్తి యొక్క సేవలను వినియోగించటే ఈ జీవ సృష్టి. ఇక్కడ మనకు సందేహం, అంటే ఈ ప్రకృతే తాంతర తాను సృష్టి చేస్తుందని మనం ఎందుకు అనుకోరాదు? భగవంతునికి సంబంధం లేకుండా ఈ సృష్టికి ప్రకృతే కారణం అని ఎందుకు అనుకోకూడదు అని సందేహం కూడా ఉంటది. ప్రకృతి స్వతంత్రంగా ఈ సృష్టి చేయలేదు. ఎందుకంటే మనం ఆలోచించే ప్రకృతి ఫస్ట్ జడం. మట్టి తనంత తానుగా కుండగా మారుతుందా? మారదు. మట్టి తనంత తానుగా రకరకాలుగా పాత్రలుగా మారుతుందా? మారదు. అంటే మట్టిని కుండ స్వరూపంగా మలుచుకోవాలంటే దాన్ని తయారు చేసేవాడు అవసరం. అంటే ఈ ప్రకృతి పరమాత్మ చేత ప్రేరణను, ఈ ప్రకృతి అందువల్ల ఇది ప్రకృతి మామికాం అని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే నా యొక్క మాయను, నా స్వాధీనం నందు ప్రకృతిని, పరాశక్తిని. అంటే ఈ శ్లోకం చెప్పబడింది ఏంటి? అవస్తభ్య, స్వామ అవస్తభ్య అని చెప్పబడింది. ప్రకృతిని స్వామ అవస్తభ్య అంటే దాన్ని స్వీకరించి సృష్టి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను నేను అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే మరి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు క్రియేషన్ చేసినప్పుడు కొందరు మంచి వాళ్ళలాగా, వాళ్ళు కొందరు రకరకాల మిశ్రిత గుణ స్వభావాల్లాగా, మళ్ళీ కొందరు దుర్మార్గులుగా, ఇట్లా రకరకాలుగా ఈ సృష్టి ఎందుకు జరుగుతున్నట్టు అనే సందేహం వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉంటాడు. భగవంతునికి ప్రియాన్ని కలిగించే వాళ్ళు కొందరు, అప్రియాన్ని కలిగించే వాళ్ళు కొందరు ఉండరు అసలే. ఇక్కడ అందరి హృదయాంతరంగాలలో పరమాత్మ సమానంగానే ఉంటాడు. అయితే ఇక్కడ నిర్మల మనస్కులైన జ్ఞానులు ఎవరైతే ఉంటారో ఆత్మతత్వ విధులు ఇది గ్రహించగలుగుతారు ఈ విషయాన్ని. అందుచేత ఆయన వాళ్ళకు సన్నిహితులుగా ఉంటారు అన్నట్టు. అట్లుంటది పరిస్థితి. పరమాత్మ తత్వాన్ని గ్రహించలేని అజ్ఞానులు మూడుల గురించి వాళ్ళ అంతరంగాలు ఎట్లుంటాయి, రజోతమో గుణాల వల్ల కలుషితం కావడం వల్ల పరమాత్మ వాళ్ళకు గోచరించారు అసలే. వాళ్ళే ఆయనకు దూరం అయిపోతారు ఆ స్థితులతో. కర్మలు ఎందుకు చేస్తుంటారు మనుషులు? అవిద్యాకృతమైన స్వభావం వల్ల కర్మలు చేస్తారు.
ఆ కర్మలకు బందీ అయిపోతారు. పైకి వెళ్ళి ఇంకెట్లా ఆలోచిస్తారు? త్రిగుణాత్మకులు అయిపోతారు. సత్వరజస్తమో గుణ త్రిగుణాత్మకులు అయిపోయి వాటికి లోబడి మాయామోహాలకు అవశులైపోతారు. అట్లా చేస్తూ చెడు కర్మలన్నీ చేస్తూ ఉంటారు. ఆ చెడు కర్మలు చేస్తే ఏమవుతుంది? తమంతట తామే వాళ్ళ జీవులందరూ కూడా కర్మబంధాలలో చిక్కుకుంటారు. అప్పుడు చిక్కుకొని ఏమవుతారు? భగవంతుని విస్మరిస్తారు. అప్పుడు విస్మరించి ఏం ఆలోచిస్తారు? అన్నిటికీ మేమే కర్తలమని భావిస్తారు. అహంకార పూర్తిలో ప్రవర్తిస్తారు. అప్పుడు చూడు, ఒకదాని తర్వాత ఒక లింక్ ఎట్లున్నాయి ఇక్కడ. అందుకని భగవంతుడు ఏమంటాడు? నా ఆధీనం నందున్న మూల ప్రకృతికి ప్రేరణ కలిగించే వాడిని నేనే అయ్యి జీవకోటిని వాళ్ళ వాళ్ళ గుణకర్మలను అనుసరించి వాళ్ళని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాను నేను అని చెప్తున్నాడు. అంటే ఈ జీవకోటికి ఈ జగత్ అనేది భోగస్థానం, మళ్ళీ కర్మభూమి. ఆ జీవులు చేసిన కర్మల యొక్క ఫలితాలను పూర్తిగా అనుభవించేంత వరకు కూడా జీవులందరూ కూడా ఈ సంసారం అనే జనన మరణ చక్రంలో తిరగక తప్పదు. ఎప్పుడైతే జీవులు ఈ మాయ నుండి వెలువడితే ఆలోచన ఉంటుందో, ఆ మార్గాన్ని ఎన్నుకుంటారో, అప్పుడు నన్నే పరమగతిగా ఆశ్రయిస్తారు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి విముక్తి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇది దీనిలోని అంతరార్థం. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? రోజు ప్రకృతి కోసం మళ్ళొకసారి చెప్పండి. అలాగే భగవంతుడి యొక్క అచింత్య శక్తి, దివ్యమైన అచింత్య శక్తి, దానికోసం మళ్ళొకసారి చెప్పండి. ఒక్కటే మాటలో అచింత్య శక్తి అంటే ఏంటంటే, ఈ భగవంతుడి యొక్క అచింత్య శక్తి అంటే ఏంటిదంటే, భగవంతుడి చేతనే క్రియేట్ చేయబడుతుంది ఇది. కానీ భగవంతుడు దానికి అటాచ్డ్ అయి ఉండడు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇది అర్థం చేసుకోవాలి మనం. అందరిని నియంత్రిస్తాడు భగవంతుడు, కానీ భగవంతుడు వాటిలో బద్ధుడై ఉండడు. భగవంతుడు అప్రాకృతికమైన వాడు, మనం ప్రకృతికి లోబడిన వాళ్ళం. ప్రకృతి భగవంతుడి ఆధీనంలో ఉంటుంది, మనం ప్రకృతి ఆధీనంలో ఉంటాం. మనం మన స్థితులను బట్టి. ఇది నెక్స్ట్ ఇంకేం చెప్పాను మీకు? ప్రకృతి కోసం డీప్ క్లారిఫికేషన్ ఇచ్చారు కదా. ప్రకృతి కోసము అంటే భగవంతుడి నుంచి వచ్చే ప్రకృతి, మాయా ప్రకృతి, దాని స్థితుల కోసం. ఇక్కడ ఎట్లుంటుందంటే, చెప్పండి. లాస్ట్ టైం శ్లోకంలో కూడా ప్రకృతి కోసం వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయింది ప్రభుజీ. ఆ ప్రకృతికి భగవంతుడికి అంటే మనకి ఇంతవరకు మేము నేర్చుకున్న దాంట్లో ప్రతిసారి ప్రకృతి అంటే భగవంతుడి మాయాశక్తి ప్రకృతి, భగవంతుడు సృజించిన మాయాశక్తి. దానికి ట్రైలర్ వచ్చి కనకదుర్గ. సో ఆ ప్రకృతిని భగవంతుడు సృజించి క్రియేషన్ చేశారు. ఈ క్రియేషన్ లో మనం అందరం ఉంటున్నాము. వాళ్ళకి వరుణుడు, ఇంకా ఇంద్రుడు, ఇలాంటి వాళ్ళని భగవంతుడి క్రియేషన్ లో పెట్టి అపర ప్రకృతి, మాయా ప్రకృతిని సృజించిందనే వరకే తెలుసుకున్నాము. ప్రకృతి కోసం ఇంకా డీప్ క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు దానికోసం అడుగుతున్నాను నేను. భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో, ఆ మూల ప్రకృతి భగవంతుడు ప్రేరణ కలిగిస్తేనే దాని నుండి ఈ జీవకోటి ఉద్భవిస్తుంది అన్నట్టు. భగవంతుడి ప్రేరణ లేకుండా ఈ ప్రకృతి జడ స్థితిలో ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి? జడం. ప్రకృతి స్వతంత్రంగా సృష్టి చేసుకోదన్నట్టు. ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మట్టి తనంతట తానుగా ఒక మట్టి పాత్ర లాగా కాదు కదా, కుండలాగా కానీ ఘటం లాగా కానీ తయారు కాదు కదా. దాన్ని తయారు చేసేవాడు ఎవరు? భగవంతుడు. కుండలు చేసేవాడు కులాలుడు అంటారు అతను. అట్లనే ఈ ప్రకృతిని జడమై ఉన్నప్పుడు దానిలో ప్రేరణ కలిగించేవాడు భగవంతుడై ఉన్నాడు అన్నట్టు. ఎందుకు? ఈ ప్రకృతి భగవంతుడి చేత ప్రేరణ, స్ఫూర్తి చైతన్యాలను పొంది అవిచ్ఛిన్నంగా కల్పాది నుండి కూడా పరమాత్మ ఆజ్ఞకు లోబడి ఈ సృష్టి రచన అనంతంగా కొనసాగుతూనే ఉంది అన్నట్టు. ఇది అర్థమైందా? భగవంతుడు చెప్తున్నాను ఇక, నా యొక్క మాయను, నా స్వాధీనమందు ప్రకృతిని, పరాశక్తిని అవస్తభ్య అంటే ఏంటిది? స్వీకరించడం. దాన్ని స్వీకరిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఆ విధంగా సృష్టి మళ్ళీ మళ్ళీ నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఇక్కడ
ఈ ప్రేరణ కలిగించినటువంటి భగవంతుడు ఈ జీవకోటిని వాళ్ళ గుణకర్మలను అనుసరించి మళ్ళీ మళ్ళీ అవే గుణాలతో మళ్ళీ సృష్టిస్తాడు. ఎందుకంటే వాడు ఆ గుణం నుండి మన ఉత్తమ గుణాన్ని పొందాలి, పరివర్తన చెందాలి. ఇప్పుడు ఒక దేహంలో ఉండి దుర్మార్గ భావంలో ఉన్నవాడు, తమో గుణ భావనలో ఉన్నవాడు, రజోగుణ భావనలో ఉన్నవాడు, సత్వగుణ భావనలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టైంలో ప్రళయం వచ్చినప్పుడు ఆ దేహాన్ని వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ క్రియేషన్ చేసినప్పుడు వారి గుణకర్మలను అనుసరించి మళ్ళీ అలాంటి దేహాలను ఇచ్చి మళ్ళీ కర్మ మొదలు పెట్టుకొచ్చాడు భగవంతుడు. అందుకే మనం అనుకుంటాం, గమనించినవా, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మనం మరణిస్తే మళ్ళీ దేహం మానవ జన్మ తీసుకున్నాం అనుకో, ఈ బతుకున్నప్పుడు ఉన్న 1,00,000 రూపాయల దగ్గరికి పోతే మనకి కావాలి, మళ్ళీ ₹1 నుండి సంపాదించుకోవాలి. కానీ ఆధ్యాత్మిక సంపద అనేది ఇక్కడ ఒక 50% వరకు సంపాదించుకొని దేహత్యాగం చేసాం అనుకో, మళ్ళీ దేహం మొదలు అయినప్పుడు ఆ 51 నుండి స్టార్ట్ అయింది. ఇది విషయాన్ని తెలుసుకోవాలి మనం. అట్లనే భగవంతుడు క్రియేషన్ చేసినప్పుడు వారి గుణకర్మలను అనుసరించి తత్వరజస్తమో గుణాల్లో ఉన్నటువంటి జీవులకు మళ్ళీ యథాస్థితిగా వాళ్ళకు అలాంటి దేహాలను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే వాళ్ళ కర్మలు చేసి ఉద్ధరించబడాలి. ఉద్ధరించబడకపోతే మళ్ళీ పునరపి జననం పునరపి మరణమే అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రకృతి పరిస్థితి. ఇంకేమైనా సందేహం ఎవరికైనా? ఈ ప్రకృతి మాయంటే భగవంతుని చరణాలను పట్టుకోవాలని చెప్తారు కదా ప్రభు. కంపల్సరీ భగవంతుడు చెప్తున్నాడు కదా, ఎవరైతే ఈ మాయ నుండి బయటపడి నన్నే పరమగతిగా ఆశ్రయిస్తారో అప్పుడే. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ కట్ అయినట్టుంది చూడండి.